బ్రతకజాలక దొంగ పనులు చేయుట కంటే పొంగుతో ముస్తెత్తు కొనుట మేలు. జలనేత్ర నీ భక్త జనులతోటి జగడమాటుట కంటే చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి వేదామితోనయ్యా. 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 ఆనాటి మగవాళ్ళు మంచు దోపులు గట్టి అంతట్లో గౌరవంగా తిరిగారయ్యా. ఆనాటి మగవారు మంచు దోపులు గట్టి అందరి గౌరవంగా తిరిగారయ్యా. మరి ఈనాటి మగవాళ్ళు నిరుకులకు తొడగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. ఈనాటి మగవారు నిరుకులకు తొడగి ఇబ్బంది పడే కాలం వచ్చేదయ్యా. ఆనాటి స్త్రీలేమో గురువులున్నగా చూపి జగదోన మల్లెలే పెట్టారయ్యా. ఆనాటి స్త్రీలేమో గురువులున్నగా చూపి తిరుమల్లె పువ్వులు పెట్టేదయ్యా. ఈనాటి ఆడోళ్ళు ఈ కాలి కనిపించి శోకలకు లంపర్లు వేసేరయ్యా. ఈనాటి ఆడవారు శివాజీ గారు వేసి తోకలకు లాభాలు పెట్టేదయ్యా. మరి ప్రపంచమైన మారుతున్నది. మరి అలాంటి అన్నికటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. మరి మన నిజానపురం గ్రామంలోన వగైర ముదిరాజ సింహ గర్జన ముదిరాజు కులమైన అట్టివాణి పెడితే ఎంతో పేరుంటదని మనకు మరి ఇంటికి 2000 రూపాయల త్యాగము చెప్పి మరి సాదరు ఖర్చు పెట్టుకొని మరి ఇలాంటి కథలు అయినా చెప్పిస్తున్నారు బిడ్డ. ఈ ఆటికి రెండో రోజు కథ నడుస్తున్నారు. అప్పుడు రేపు కథ నడిచినాక ఎల్లుండి వేరే కథలు నడుస్తాయి. మరి ఆ తర్వాత మన కులదేవత అఖిలాండకోటి భ్రమరాంబ ఆది పెద్దమ్మ పండుగ జరిపిస్తాం. మరి మరి ఆ కుల దేవత అఖిలాండకోటి భ్రమరాంబ ఆది పెద్దమ్మ నిన్ననేమో బ్యాండు తప్పుడు ఇయ్యాలి, ఈ తప్పుడు నాకు రోజొక తప్పుడు తయారైతుంది. ఇంటికో బోనము చేసి కాలి బొమ్మల చేత గావు పిల్లల చేత ఘటం కుండల చేత అఖిలాండకోటి భ్రమరాంబ కులదేవత అయిన పెద్దమ్మ పండుగ జరిపిస్తారండి. ఆ తర్వాత మరి సావు కథల్లో బిడ్డ ఒక 5-6 దాకా. మరి ఫస్ట్ పెంటయ్య వాళ్ళ సావు కథ మాట్లాడదా అది చెప్తా మన కులం బంగారం వస్తుంది బిడ్డ. పెంటయ్య గారే విజయభవ, మరి కులమే విజయభవ, మరి పెద్ద మనుషులే విజయభవ, మరి సర్పంచులే విజయభవ, మరి నెంబర్లే విజయభవ, మరి అలాంటి అమ్మలక్కలే విజయభవ, ఆడిబిడ్డలే విజయభవ, మనవల్లే విజయభవ, మునిమనవల్లే విజయభవ. ఇంకా ఉన్నారా బిడ్డ? అందరూ అయిపోయారు కదా. వారికి ముట్టిన ముచ్చి పట్టిన వాళ్ళని పుస్తకములు ధనములను తొడములు తొలగాలి ఆది పెద్ద వాళ్ళ తోడుగా నీడగా ఎల్ల కాలమైన ఉండాలని కోరుతున్నాం. మరి అట్టి బిడ్డ దీవెన ఆడిబిడ్డ దీవెన తప్పది ఎన్ని రోజులున్నాం. మనము వాళ్ళు పెట్టి ఒక్క ఊళ్ళో ఉంటారు కానీ ఎన్నో ఊళ్ళ దాకా మనం ఆజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం బిడ్డ. మనం ఎంత దూరం దాకా పోతాం దాకా ఆజ్ చేసుకుంటూ పోతాము. మొన్నటి సమయాన అగో ఇక్కడి దగ్గర మరి కథలు చెప్పాం. మరి బొడ్లాడ కాడ మరి 1,70,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కథలు చెప్పించారు. ఆ తదుపరి అగో ఇక్కడ లింగంపల్లి కాడ 2,50,000 ఆ తండ్రులైన మనకు ఉట్టినే కథ లేకుండా ఇచ్చారు. తర్వాత 2 లక్షలు ఇచ్చి రాజారు కూడా కథలు చెప్పించారు. సాగు కథలు కూడా చెప్పాము. మరి వాళ్ళు విజయభవని జైభవ. మరి ఈ గ్రామంలో మా చెల్లె పెళ్లి కూడా చేశారు. మరి జబరగడ్డలో ఉన్న పెద్ద చెల్లె పెళ్లి చేశారు. మరి విజయభవని జైభవ. ఈ కాట్ల పెళ్లి కాడ మరి భూమి ఇచ్చారు. అది కాక ఉన్న ఇదంతా పెళ్లి కాడ భూమి ఇచ్చారు. మరి అలాంటివి సాగుదానుల పేరు మీద మనకు మరి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, జాగలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకు పెట్టిన వాళ్ళు గుర్తే ఉంటారు, పెట్టని వాళ్ళు గుర్తే ఉంటారు. మరి మొన్నటి సమయాన్ని ఏం జరిగిందో తెలిసిన బిడ్డ? మొన్న నేను కరీంనగర్ దగ్గర త్యాగానికి పోయినా. త్యాగానికి పోతే ఆ తల్లి పేరు పురుగుల కాశవ. ఏమన్నది? ఏం పిక్కపోతావు పిక్కపోతురారా అన్నది. అనవరికే పెద్ద మనసుతో చెప్తే పెద్ద మనసులు ఏమన్నది? వాడేం పిక్కపోతాడో నువ్వేం పిక్కపోతావు అని మాట్లాడింది. నేనేం చేయాలి బిడ్డ అని చెప్పి మాట్లాడి పక్కన పెట్టిండు. నువ్వు ఏం చేస్తావు చేయమంటే ఆన్నే పద్యం కట్టిన బిడ్డ. ఎవరి కట్టినో తెలుసునా? నీ బొచ్చు నాకెందుకే ఓ పురుగుల కాశవ్వ, నీ బొచ్చు నాకెందుకే
దాన్ని ఆదుకుని చేసిన దరిద్రం పాట కట్టారు వామ్మో వీడియో ఊరు చదువుతానని మళ్ళీ వచ్చింది త్యాగం 3000 అయితే ఓ బిడ్డ 5000 తీసుకొని 5000 ఇస్తాంది నేను తీసుకుంటానా పెద్ద మనుషులు పిలిపిస్తే ఏం చేసిరు పెద్ద మనుషులు 10,000 దండికి వేసిరు మళ్ళీ 5,000 త్యాగం కట్టింది 90,000 కానీ పేరు పోయింది ఇప్పటికి మరి ఆ పేరు మాత్రం యాదికి వచ్చింది ఆ తల్లి ఏడున్నదో పెట్టిన వాళ్ళు గుర్తే ఉంటారు పెట్టిన వాళ్ళు గుర్తే ఉంటారు ఆ రోజున అలాంటి మహాభారత ఘట్టము లోపల అదో పాండవ భీముని అక్కడ ధర్మరాజైన తప్పక పిలుస్తున్నాడు మన కోడలు మాత్రమైనా నీ ఉన్నది కానీ నీ ఏడు కుమారుడు ఎక్కడ ఉన్నాడో దేశ రాజ్యాల పొంటి వెళ్ళిపోయి సూచనమ్మని నాకు వెళ్ళాలంటే నీ వల్ల కాదన్నా నీవు మంత్రివర్యుడు దూరం అంటే మంత్రులు వెళ్ళిపోయి ప్రపంచంలో మొత్తం తిరిగి వచ్చారు ఎక్కడ తిరిగిన కానీ పిల్లవాణి జాడ దొరకలేదట తమ్ముడా పిల్లవాణి జాడ దొరకలేదు మన కోడలు పిలువనంపి మన కోడలు పుట్టినింటికి పంపిస్తాం ఎన్ని రోజులకున్నా మనది పాండవ వంశము పాలస్వంటి వంశం అది ఆ అమ్మాయి చేయబట్టిగా మనకి ఏదన్నా అపకీర్తి వస్తే ఉప్పు కారం తిన్న శరీరం ఏ రోజైనా ఊరుకోదు తమ్ముడా మా కోడలు మాత్రమైన రంపాలుని ఒక భార్య రూపావతిని సభ కచేరి మందిరముకు మీ 5 మామలు అక్కడనే ఉన్నారు రమ్మంటున్నారు తొందరగా తోలుగా మొగైనకున్నంత కోపం అమ్మా మీ మామయ్య భూమన్న రమ్మంటాను మామలు రమ్మన్నా ఈ ఒంటి సమ్మమ్మాల పైన నా భర్త వెళ్ళిపోయి ఎప్పుడు తీసుకొస్తారని 1000 కరులతో ఎదురు చూస్తుండగా మా మామయ్య ధర్మరాజు మామయ్య భీమసేనుడు నన్ను రమ్మని ఆజ్ఞ ఇచ్చినారు అవును సరే పోదాం మామ వద్ద నేను వచ్చే మేము రాజ్యాల పైన చూశాము గాని ఆ పిల్లవాణి జాడ ఎక్కడా దొరకలేదమ్మా నీవు ఇక్కడ ఉండకూడదు మా పాండవ వంశము పాడైపోతుంది నువ్వు ఒకవేళ ఉప్పు కారం తిన్న శరీరము ఎవరితోనన్నా ప్రేమించి నాకు అపకీర్తి వస్తే నా వంశానికి అపకీర్తి వచ్చినట్టే నీ పుట్టినింటికి వెళ్ళిపో మళ్ళా నీ పుట్టినింటికి పోతే నీ తండ్రి వేరే వాళ్ళను చూసి నీకు పెళ్లి చేస్తాడు సుఖపడతావు వెళ్ళిపో అవును ఎవరొస్తున్నారు నా కొడుకుతో కాపురం చేయలేదు నాకు పెళ్లి కాలేదు ఈ పరిస్థితాన్ని మీ ఇంటిలో ఉంటే ఈ ఉప్పుగానం ఉన్న శరీరం మతవక్షణములు ఎక్కువై నువ్వు పాలేనో కూలి అన్న ఎవరినో చూసుకుంటే మాకు అపకీర్తి పాలవుతాది మా పాండవ కులాన్ని మత్తు తీసుకువస్తావు నీ దారిని వెళ్ళిపోయి ఈడైన రాజు చేసుకుని బ్రతకమంటున్నావు ఆ మాట ఎలా వచ్చింది ఎందుకమ్మా లోకం మీద నా తమ్ముడు అసలు కాగడు మన చెప్పుతుంటది నీకు కాదా చెవులు వినబడతాయేమా ఆగు తమ్ముడా ఏమిటి అన్నయ్యా ఎప్పుడు కానీ ఆగు 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 నీ శాంతము కోపం వద్దు తమ్ముడా శాంతి అవసరమే లేదు మన కుమారుడే లేదు ఇదెందుకు ఎగుడు మేడలు ఇతర బాంధవ్యముండినా
బ్రతుకు వ్యర్థమగును పాడి పంటలు చాలా ప్రజలందరున్నను భర్తలేని బ్రతుకు వ్యర్థమగును శాస్త్రం చెప్తున్నా పాడి పంటలు చాలా ప్రజలందరుండినా భర్తలేని బ్రతుకు వ్యర్థమగును మొదట తిలకము లేని సుదతి బ్రతుకు పంట వండని చేను మరగగాదే మెడల మాంగల్యము లేని యువతి బ్రతుకు బ్రతికిన బ్రతికే బ్రతకనట్టే ఈ ఏడవకమ్మా, నువ్వు ఏడిచిన ఫలం ఈనాడు మీ కొడుకు లేడు లేడు. నేను అక్కర్రాను చుట్టం లాంటిదాన్ని అవునమ్మా, నా తల్లివారికి వెళ్ళి నేను వేరే కాపురం చేసి బతకాలా అక్కడ సంతోషంగా ఉండవమ్మా. ఆ మాట ఎట్లా వద్దు తల్లి, మా దగ్గర ఉంటే మా వంశానికి పేరు వస్తుంది. నీకు బాధే, మాకు బాధే. నీ పుట్టినింటికి